దావూద్ ఇబ్రహీం ఈ పేరు దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది. ఇతను చేసేటువంటి మాఫియాలో చేసేటువంటి పనులు ఇన్ని అన్నీ కాదు. సో ఇతను ఇప్పుడు చేస్తున్నటువంటి పనులు ఏంటి అంటే, మహారాష్ట్రలో దావూద్ ఇబ్రహీంకి సంబంధించినటువంటి డీ సిండికేట్ ఓవరాల్గా డ్రగ్స్ విపరీతంగా మహారాష్ట్ర, గుజరాత్ టార్గెట్గా చేసుకుని, ఈ కేంద్రాలుగా చేసుకుని ఇక్కడి నుంచి దేశవ్యాప్తంగా సప్లై చేస్తున్నారు. దీనికి సంబంధించే నేషనల్ డ్రగ్ కంట్రోల్ ఏజెన్సీ ఎన్సిబి, సో వీళ్ళు చాలా గట్టిగా దీని మీద చర్యలు తీసుకుంటాం, డీసిండికేట్లో ముఖ్యమైనటువంటి వాళ్ళని పట్టుకోవడంతో ఇప్పుడు వీళ్ళ ప్లాన్ మార్చినట్లుగా తెలుస్తుంది. అటు పంజాబ్, జమ్మూ కాశ్మీర్తో పోల్చుకుంటే సౌత్ స్టేట్స్లో, ఇండియాలో ఉన్నటువంటి సౌత్ స్టేట్స్ అయిన కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ ఏరియాల్లో కాస్త నిఘా తక్కువగా ఉంటుంది కాబట్టి, ఇటువైపు సరిహద్దుల ప్రాంతాల్లో ఆర్మీ ప్రాబల్యం ఎక్కువగా ఉండదు కాబట్టి, నిఘా తక్కువగా ఉంటుంది కాబట్టి, శ్రీలంక ద్వారా తమిళనాడు, కేరళ పోర్టులకి చేరవేయాలి, ఇక్కడి నుంచి దేశవ్యాప్తంగా సప్లై చేయాలనేటువంటి టార్గెట్ పెట్టుకున్నట్లుగా తెలుస్తుంది. మరొక వైపు బంగ్లాదేశ్తో సంబంధాలు ఇప్పుడిప్పుడే మెరుగుపడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో అటు బంగ్లాదేశ్ నుంచి ఈశాన్య రాష్ట్రాలకి, చికెన్ నెక్, సెవెన్ సిస్టర్స్ ఈ ఏరియాల్లో మొత్తం కూడా డ్రగ్స్ దందా నడిపించాలని చెప్పి కొత్త టార్గెట్లు ఎంచుకున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ సౌత్ స్టేట్స్ ని హెచ్చరిస్తుంది. దావూద్ ఇబ్రహీంకి సంబంధించినటువంటి ముఖ్య అనుచరుడు ఐఎస్ఐ ఏజెంట్ సలీం దీనికి కీలక పాత్ర వహిస్తున్నాడు. తనే అన్ని చూసుకుంటున్నాడు. ఒకప్పుడు కీలకంగా ఉన్నటువంటి చోటా షకీల్ ఇప్పుడు తెరమరుగవటంతో సలీం తెర మీదకి వచ్చాడు. ఇప్పుడు అన్ని అతనే చూసుకుంటున్నాడు. దక్షిణాది రాష్ట్రాలే టార్గెట్ గా దావూద్ ఇబ్రహీం నెట్వర్క్ నడపబోతున్నాడు. దక్షిణాది రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి.